అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తలో కట్టేడదామని చెప్పి ఒకడికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ యాంగిల్ అసలు వీళ్ళు ఎవరికి అర్థం కాలేదని చెప్పాలి. అర్థమైందా? అంటే ఈసీ ఏం చేస్తాడో, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాడో, పొలిటికల్ గా ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఏం కోరుకొని పార్టీలోకి వచ్చారు, వీళ్ళు ఎందుకు విరమించుకోవాలనుకున్నారో, అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉంది, ఆ క్యారెక్టర్స్ అన్ని వదిలేశారు. డైరెక్ట్ కొడుకు అయ్యాడు, కొడుకు నుంచి సీఎం అయ్యాడు, సీఎం నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడికి వచ్చేసాడు. వీళ్ళు చూసినట్టు మాట్లాడేస్తున్నారు. సగం మంది సినిమా చూడకుండా మాట్లాడారు. నేను చాలా బాధపడే విషయం ఏంటంటే, నీకు అక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు సీఎం పోస్ట్ ఎలా ఇచ్చాడు ఈయనకి అని అడుగుతున్నారు మీరు అక్కడ వాళ్ళ నాన్నగారు లేకపోతే శ్రీకాంత్ అనే వ్యక్తి సీఎం అవడం. అర్థమైందా? అప్పన్న లేకపోతే శ్రీకాంత్ అనే క్యారెక్టర్ సీఎం అవ్వదు. అక్కడ సీఎం మళ్ళీ కొడుకు ఇవ్వడానికి అర్హుడు కొడుకే. కొడుకు కనబడి తల్లి కనబడిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది శ్రీకాంత్లో. అరే మనల్ని చావు ముంచుకొస్తుంది, ప్రమాదం మీదకు వస్తుంది, మనం ఇలా చేసాం కాబట్టి ఆ రోజున మనకి మళ్ళీ తిరిగి వచ్చింది అది. కాబట్టి ఆ తప్పుని సరి చేయాలి. కొడుకు ఇప్పుడు మనం సీఎం పదవి ఇచ్చేస్తే ఆ లెక్క సమానం అయిపోద్దని ఒక కోణాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తే, ఈ పిచ్చిన కొడుకులు ఉన్నారో అసలు ఎందుకు పనికిరాని ఎదవలో ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే నెగిటివ్ కోణంలో సినిమాను మొత్తం కూడా నాశనం చేశారు. నెగిటివ్ స్టాక్స్ ఇచ్చి చాలా తప్పది. నేను చెప్తున్నాను కదా, నీవు చూసుకుంటే ప్రతి సినిమా కోణంలో బియ్యం విషయం చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు మనకి. షీజ్ ద సిప్ అన్నాడు కాకినాడలో. అలాగే అక్రమ రవాణా జరుగుతుంటే అక్కడ ఆపినోడు ఇక్కడేమో సినిమాలో అక్కడ కల్తీ బియ్యాన్ని నివారించాడు. అవునా కదా? ఈ సినారియో మొత్తం కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి బేస్ మీదే ఉంటుంది. ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి సీన్లు కూడా ఈ సినిమాలో ఉంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్. అందరూ కూడా ప్రెడిక్టబుల్ అన్నారు సినిమాని. అసలు మీరు సీఎం అవుతారని ఈసీ అనే వ్యక్తి సీఎం అవుతారని మీరు ముందే ఊహించారా? అడుగుతున్నాను భయ్యా, మీరు ముందే ఊహించారా? మరి ప్రెడిక్టబుల్ ఎలా అవుతుంది? అన్ప్రెడిక్టబుల్లే. అర్థమైందా? కావాలి అంటే